మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సో పెంటగాన్ రిపోర్ట్ మనకి ఒక వారం పాటు కాలక్షేపం చేసుకోవడానికి కావాల్సిన సరంజామా అంతా దట్టించి మరీ ఇచ్చాడు. మన మీద విపరీతమైన ప్రేమ కురిపించేసి భారతదేశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు, మీరు మీ వైపు చైనా దృష్టి పెట్టింది. వాళ్ళకి ఇప్పుడు తైవాన్ కాదు ప్రయారిటీ, అరుణాచల్ ప్రదేశ్. సో మీరు అప్రమత్తంగా ఉండండి. మనకి చెబుతూ రెండో చేత్తో సంతకం పెట్టేస్తాడు ట్రంప్, పాకిస్తాన్కి ఏమైనా డబ్బులు దశకం అవి పంపించాలంటే. ఏంటి సార్ అసలు పెంటగాన్ రిపోర్ట్లో విశ్వసనీయత ఏంటి? చాలా కాలంగా వీళ్ళ నీతి ఇలాగే ఉందండి. అమెరికన్ అప్రోచ్ పాకిస్తాన్ కి సంబంధించి ఒక నీతి, చైనాకు సంబంధించి ఒక నీతి. అరుణాచల్ ప్రదేశ్ భారత అభిన్న భాగం అని అమెరికా ఒప్పుకుంటుంది. ఆ విషయంలో మనం సమర్థిస్తారు. గత 2-3 సంవత్సరాల క్రితం చైనా పిఎల్ఏ వచ్చేసి మనకు యాంగ్సే అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది మనకు దీంట్లో, మన అరుణాచల్ ప్రదేశ్. అక్కడ వాళ్ళు చొచ్చుకొని వచ్చి రావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ సైన్యానికి సంబంధించిన కొంతమంది అక్కడ గుమ్మిగూడారు, రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనకు లైవ్ శాటిలైట్ ఫీడ్ అమెరికానే ఇచ్చింది. మనం డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆఖరి రోజుల్లో జనవరి 20న దిగిపోతారనగా డిసెంబర్, దానికంటే ఒక నెల ముందర డిసెంబర్ లో మనం అమెరికాతో ఒక ఒప్పందం చేసుకున్నాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం. దాని దృష్ట్యా వాళ్ళకి లైవ్ ఫీడ్ ఇచ్చారు. లైవ్ ఫీడ్ ఇవ్వగానే మన అక్కడ ఎంతమంది ఉంటారు, ఒక్కొక్క పోస్ట్ లో ఉంటే మా అంటే 4-5 ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ రాగానే సడన్ గా మనం అప్పటికప్పుడు ఒక 40-50 మందిని అక్కడ పోగు చేసి మనం రెడీగా ఉన్నాం. చైనా పిఎల్ఏ రాగానే మనం వాళ్ళని చావచేతగా వాదం పట్టుకో. దాంట్లో కనీసం అంటే 2-3 చనిపోయి ఉన్నారు, వాళ్ళ తలలు పగిలిపోయి ఉంటాయి, మనకు తెలియదు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమందిని బందీగా తీసుకున్నాం, 10 మందిని. తర్వాత వాళ్ళు ఒక వైట్ ఫ్లాగ్ తీసుకొచ్చి మనతో చర్చలు చేసి వాళ్ళు మనం హ్యాండ్ ఓవర్ చేసాము. 2 సైడ్స్ అని చెప్పండి, చిన్న మిస్అండర్స్టాండింగ్, దాన్ని లోకల్ లెవెల్లో మేము సమస్యను పరిష్కరించుకున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసాం. అదే సమయంలో మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చైనాకి సేన హమారీ సేనకు పీట్ రహీ హై అన్నాడు. చైనా సేన మనం కొడుతున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికంతా కూడా మనకు అమెరికా సమర్థన ఉండింది. అమెరికా మనకు ఫుల్ గా సపోర్ట్ చేసింది అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి వాళ్ళ కంప్లీట్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. పాకిస్తాన్ అన్న దేశాన్ని తయారు చేసిందే అమెరికా తయారు చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమిస్తున్నప్పుడు సోవియట్ యూనియన్ కి ఈ సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి నెహ్రూ పాలిస్తున్న భారతదేశానికి మధ్యలో బఫర్ ఉండి తీరాలి అని అమెరికా నిర్ణయించింది. అమెరికా నిర్ణయం ఆధారంగానే ఈ పాకిస్తాన్ అన్నది ఏర్పడింది. అంతేకాదు రాజా హరిసింగ్ మీద చాలా ఒత్తిడి ఉంది, మీరు భారతదేశంలో విలీనం అవ్వకండి, అవ్వకపోతే కనుక ఆ బఫర్ ఉంటుంది అని ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఫైనల్ గా ఆయన భారతదేశంలో విలీనం చేయంగానే బ్రిటిష్ అధికారి గిల్గిట్ లో కూర్చున్నటువంటి కెప్టెన్ బ్రౌన్ అన్నటువంటి అధికారి ఆయననే పాకిస్తాన్ జెండా ఎగరేసి అక్కడ ముజాఫరాబాద్ నుంచి ఒక చిన్న మునీం అంటే ఒక క్లర్క్, ఆఫీస్ లో ఉన్న క్లర్క్ ని పిలిచి గిల్గిట్ ని హ్యాండ్ ఓవర్ చేశాడు పాకిస్తాన్. దానికి ఆయనకు నిషానే పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వీళ్ళు ఇచ్చారు. అలాగే మనకు బ్రిటన్ లో వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అక్కడ కూడా ఇచ్చారు. సో ఈ రెండు దీని వెనకాల కుట్రంతా అమెరికా కాదు. అందుకనే రీసెంట్ గా ఒక సంవత్సరం క్రితం రాబర్ట్ బ్లాక్వెల్ అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ అంబాసిడర్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంబాసిడర్, ఈ పిఓజేకి వెళ్ళాడు. ఆయన పిఓజేకేలో అక్కడ మనకు ముజాఫరాబాద్ ప్రాంతంలో అక్కడ ఎప్పుడో చిన్న ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నప్పుడు, గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఒక 2 రోజులు వచ్చాడు అక్కడికి. ఆయన వచ్చి దీంట్లో ఉన్నాడు, దాన్ని ఒక పెద్ద మాన్యుమెంట్ గా తయారు చేశారు, జిన్నా హౌస్ అని పిలుస్తారు. ఈయన అక్కడ వెళ్ళి 2 రోజులు ఉండేసి వచ్చాడు. అమెరికన్ అంబాసిడర్ ట్వీట్ చేస్తాడు, పాకిస్తానీ కశ్మీర్ ఇస్ బ్యూటిఫుల్ అని ట్వీట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి, పిఓజేకే పాకిస్తాన్ కాదు మాది అని మనం చెప్తున్నాము, యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పింది. దానికి భిన్నంగా పాకిస్తాన్ ఇది ఆయన ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కాంట్రాస్ట్ మనం చూడొచ్చు. చైనా విషయం వచ్చేసరికి మనం సమర్థిస్తారు, ఎందుకంటే చైనాకు వాళ్ళకు రైవలరీ ఉంది కాబట్టి మనం సమర్థిస్తారు. పాకిస్తాన్ అనేది వాళ్ళే క్రియేట్ చేశారు, మనకు వ్యతిరేకంగా బఫర్ పెట్టుకున్నారు కాబట్టి పాకిస్తాన్ విషయం వచ్చేసరికి వాళ్ళని సమర్థిస్తారు. ఇంత ఆపరేషన్ సింధూర్ గొడవలైనా కానీ కూడా మనం చూసాం, $686 బిలియన్ స్పెషల్ గా డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్ చేశాడు ఒక 10 రోజుల క్రితం. దేనికి అంటే వాళ్ళు F-16 రిపేర్ చేయడానికి, టు ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం అంటున్నాడు. టెర్రరిజం ఫైట్ చేయడానికి వాళ్ళకి F-16 లేదు. వాళ్ళకి
F-16 లో భారతదేశం మీద అంటే మాత్రమే వాళ్ళ మీద లేదా వాళ్ళు ఎలా ఓ- ఫైట్ చేసుకుంటారు సార్? నాకు అర్థం కాదు. బేసిక్గా వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళలో వాళ్ళు ఎలా ఫైట్ చేసుకుంటారు? అక్కడ పాకిస్తాన్ లోనే ఒకటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఒకటే ఒక ISI. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, అది పాకిస్తాన్ ఆర్మీ. ఆర్మీ. అది తప్ప ఇంకేం టెర్రరిస్ట్ లేవు. ఈ లష్కర్ ఎ తోయిబా, తర్వాత మనకు జైషే మహమ్మద్, హరకతుల్ ముజాహిదీన్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ సైన్యంలోనే డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్స్. మనకు అలాగైతే పంజాబ్ రెజిమెంట్ ఉంటుంది, డోగ్రా రెజిమెంట్ ఉంటుంది, అస్సాం మెడ్రాస్ సాపర్స్, అస్సాం రైఫల్స్ లాగా అవి వేరే ఒక 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 వాళ్ళ కాంటింజెంట్ కింద మనం భావించాలి, అంతేగాని సపరేట్ గా భావించకూడదు. ఐఎస్ఐ ఆర్మీ లేకపోతే వీళ్ళు ఎవరు లేరు. వాళ్లే వీళ్ళని తయారు చేసి వీళ్ళకు ఏంటంటే ఒక నిక్కర్ కంటే పొడుగు, ప్యాంట్ కంటే తక్కువ వాళ్ళకి తొడిగేసి వాళ్ళని ముందుకు పంపిస్తున్నారు. నాన్ స్టేట్ యాక్టర్ అని చెప్తున్నారు. ఎనీవే, సో కాబట్టి ఈ అంశంలో అమెరికా ద్వంద్వ వైఖరి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా భారతదేశానికి అమెరికాకి పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో నేనే పరిష్కరించాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేశాడు కదా. యాక్చువల్ గా దానికి క్రెడిట్ ఎవరికి వెళ్ళాలంటే చైనాకి వెళ్ళాలి. ఎందుకంటే మనం మే 10వ తారీఖున ఆ ఎయిర్ బేస్ అన్ని కొట్టిన తర్వాత ఇంకా వాడికి రెడార్స్ లేవు. మన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తే కనుక అటాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వాళ్ళ దగ్గర రెడార్స్ లేవు. ఒకవేళ కనుక్కున్నా కానీ వాడు టేక్ ఆఫ్ అవడానికి రన్వేస్ లేవు వాడికి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఏరో ఇండస్ట్రీ ఒకటి ఉంది. చైనా దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని పాకిస్తాన్ లో JF-10C, JF-17 రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అసెంబుల్ అవుతాయి పాకిస్తాన్ లో. మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర వేసి వాడు బయట అమ్ముతారు. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా అంటే కనుక ఎవరు కొనరు కదా అని చెప్పి మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర వేసి అమ్మేటువంటి ఒక స్కీమ్ పెట్టింది చైనా. దానిని అటాక్ చేయబోతున్నాం అని చెప్పి చైనాకి తెలుసు. ఎందుకంటే మన మూవ్మెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి అర్థమైపోయింది భారతదేశం ఇప్పుడు దాన్ని అటాక్ చేయబోతుంది నెక్స్ట్ అని తెలియగానే పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వేర్ ఎగ్జాక్ట్లీ దట్ ఫెసిలిటీ ఇస్ లొకేటెడ్ సార్? గిరిధర్ గారు, వేర్ ఎగ్జాక్ట్లీ దట్ ఫెసిలిటీ, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ లొకేట్ అయింది పాకిస్తాన్ లో? పాకిస్తానీ పంజాబ్ లో ఉంటుంది అది, లాహోర్ ఇస్లామాబాద్ ప్రాంతంలో ఉంటుంది అది. సో దాన్ని మనం కొట్టబోతున్నాం కానీ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు పాకిస్తాన్ ని ఒత్తిడి తీసుకొచ్చి అర్జెంట్ గా మీరు భారతదేశం ముందర మోకరిల్లండి, సరెండర్ అయిపోండి, ఆపండి దాన్ని ఇమ్మీడియట్ గా, లేకపోతే మీరు మొత్తం ఫ్యాక్టరీ ఎగిరిపోతుంది అని బెదిరించేసరికి అప్పుడు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. సో యాక్చువల్ గా దీనికి క్రెడిట్ ఎవరు తీసుకోవాలంటే చైనా తీసుకోవాలి. చైనాకి ఇవ్వాలి. కానీ భారతదేశం దీన్ని కొట్టబోతోంది అని వాళ్ళు ఓపెన్ గా చెప్పలేరు కదా. మేము డిఫెన్స్ లేదు, మేము డిఫెన్స్ లెస్ గా ఉన్నాం, మా రెడార్లన్నీ ఫెయిల్ అయినాయి అని చెప్పలేని పరిస్థితి లేదు చైనాకి. అందుకని వాళ్ళు నోరు మూసుకున్నారు. దాని క్రెడిట్ అంతా ట్రంప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు ఈ కాంట్రాక్ట్ చూపిస్తున్నాను. చైనాకి వచ్చేసరికి ఒకలాగా వాళ్ళ వైఖరి ఉంటుంది, పాకిస్తాన్కి వచ్చేసరికి ఇంకోలా వైఖరి ఉంటుంది. ఎన్నో రోజులు అప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కూడా మన దేశంలో ఆల్మోస్ట్ ప్రతి శుక్రవారం శనివారం ఒక బాంబ్లాస్ట్ జరిగేది. ఢిల్లీలో ఏదో ఒకటి జరిగేది. ఒక రోజు సరోజిని మార్కెట్ లో జరుగుతుంది, ఇంకోటి లాజ్పత్ నగర్ లో జరుగుతుంది, ఒక రోజు రీగల్ థియేటర్ పక్కన జరుగుతుంది. ఎన్ని బాంబ్ అటాక్ జరిగినాయి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ భారతదేశం ఏమైనా రిటాలియేట్ చేద్దామంటే కనుక అమెరికా సస్య మీరు టచ్ చేయడానికి వీల్లేదు, మా ఆఫ్ఘాన్ ఆపరేషన్స్ దెబ్బతింటాయి కాబట్టి మీరు ఏం చేయడానికి వీల్లేదని చెప్పారు. అప్పట్లో వాళ్ళ డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అతను వచ్చేసి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు టమోహాక్ మిసైల్స్ ఫైర్